అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. లాస్ట్ 4 years నుంచి ఈ మిర్యాలగూడ పట్టణానికి చెందినటువంటి ఒక రిటైర్డ్ ఫారెస్ట్ ఎంప్లాయీ, అందాజా అతనికి ఒక 75 years ఉంటాయి. అతని వద్ద ఒక ఇద్దరు వ్యక్తులు, యాంగోతు గణేష్, కుర్ర శంకర్ అనేవాళ్ళు, వీళ్ళిద్దరు కూడా తిరుమలగిరి సాగర్ మండలానికి చెందిన వాళ్ళు. వీళ్ళిద్దరు కూడా ఆ ఉద్యోగిని అనేక విధాలుగా భయపెట్టి బెదిరించి అటు ఇటుగా ఒక దగ్గర 46 lakhs అతని దగ్గర ఎక్స్టార్షన్ చేయడం జరిగింది. సో ఇతను ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద సో ఈ ఉద్యోగికి ఒకరే డాటర్ ఉన్నారు, ఆమె ఐర్లాండ్లో ఉంటారు. వాళ్ళకి ఈ విషయంలో డౌట్ వచ్చి వాళ్ళ ఫాదర్ని గట్టిగా అడగటం వల్ల ఈరోజు మనకి కంప్లైంట్ వచ్చింది. సో దీని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, ఈ ఫారెస్ట్ ఉద్యోగి ఇక్కడ మిర్యాలగూడ తిరుమలగిరి సాగర్ ఏరియాలో పనిచేసేటప్పుడు ఈ అంగోతు గణేష్ అనే అతనితో ఇతనికి పరిచయం ఏర్పడింది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కాబట్టి. ఆ తర్వాత రిటైర్ అయిన తర్వాత కూడా ఆ పరిచయం అట్లా కొనసాగింది. ఇతను రిటైర్ అయిన తర్వాత సూర్యాపేటలో ఇతనికి ఒక హౌస్, ఒక ఓపెన్ ప్లాట్ ఉండేది. ఈ అంగోతు గణేష్ అక్కడికి వెళ్ళొచ్చేవాడు. ఈ క్రమంలో ఈ గణేష్ కొంచెం 75 years ఉంటాయి ఈ విక్టిమ్కి, దీంట్లో రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్కి. అతనికి ఒకసారి ఇంత ఆల్కహాల్ తాగిపించి అతను కొంచెం ఇంటాక్సికేటెడ్ స్టేట్లో ఉండగా ఒక అన్నోన్ ఉమెన్ని తీసుకొచ్చి అతని దగ్గర కూర్చోబెట్టడం అలాంటివి చేసి ఇండీసెంట్గా అతని ఫొటోస్ తీసుకోవటం జరిగింది. ఆ తర్వాత ఆ ఫొటోస్ చూపెట్టి ఆల్మోస్ట్ గత 4 yearsగా ఈ గణేష్ ఇతని వద్ద భారీ ఎత్తున నగదు ఎక్స్ట్రాక్ట్ చేయడం జరిగింది. సో దీనికి ఇతను ఏం చేసినాడంటే, ఈ డబ్బులు వసూలు చేసే క్రమంలో ఈ గణేష్ ఇతని దగ్గర అమౌంట్ లేకపోతే ఇతని డాటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఫోన్ చేయించి, వాళ్ళకి పెద్ద మనిషి ద్వారా ఫోన్ చేయించి నాకు ఇట్లా అప్పులు తీసుకున్నా అని చెప్పి అటు ఇటుగా ఒక 19 ప్రామిసరీ నోట్లు వేరే వేరే పీపుల్ మీద ఒక 19 ప్రామిసరీ నోట్లు రాయించి ఆ అప్పు రూపంలో, తర్వాత ఒక ప్లాట్ గురించి కొంత లోన్ తీసుకున్నా అని చెప్పి ఈ పెద్ద మనిషి ద్వారా వాళ్ళ కూతురికి అల్లుడికి ఫోన్ చేయించి అక్కడి నుంచి మనీ ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక 46 lakhs వరకు వీళ్ళ దగ్గర దోచుకోవడం జరిగింది. ఇతను ఇచ్చిన కంప్లైంట్ మీద ఈ గణేష్ని, తర్వాత ఇతన్ని ఎంకరేజ్ చేసినటువంటి ఈ గణేష్కి సాయం చేసినటువంటి ఈ అఫెన్స్లో ఇతని బావమరిది శంకర్ని, ఇద్దరిని కూడా ఈరోజు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు చక్కగా వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి వీళ్ళిద్దరి మీద ఉన్న క్రైమ్ని ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేసి 2 టౌన్ ఇన్స్పెక్టర్ నాగార్జున హెల్ప్తో, నాగార్జున సూపర్విజన్లో ఎస్ఐ హరీష్ రెడ్డి వాళ్ళ టీము వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో గణేష్ వైఫ్ పాత్ర కూడా ఉంది అని మాకు ప్రిలిమినరీ ఎంక్వైరీలో తేలింది. సో ఈమెను కూడా ఇంకా కొంత సాక్ష్యం దొరికిన తర్వాత ఈమెను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో నిందితుల వద్ద దగ్గర నుంచి ఇప్పటి వరకు మనము ఒక 14 lakhs వర్త్ ఎరిటిగా కార్ ఒకటి, ఒక ట్రాక్టర్ ఒకటి, ఇతను ఈ అమౌంట్ తోటి అంటే వీళ్ళ దగ్గర దోచుకున్నటువంటి సొమ్ముతో కొనుక్కున్నటువంటి ఒక ట్రాక్టరు, అదేవిధంగా ఒక 4.5 తులాస్ గోల్డ్ ఇతని దగ్గర దోచుకున్న దాంతో కొనుక్కొని ఈ ముత్తూట్ ఫైనాన్స్లో పెట్టడం జరిగింది. దానికి కూడా ముత్తూట్ ఫైనాన్స్కి మేము లెటర్ పెట్టినాము. సో ఈ విధంగా ఇతను ఒక వృద్ధుణ్ణి, అసహాయంగా ఉన్నటువంటి మనిషిని సాయం కోరితే అతన్ని ఈ విధంగా ఇంటాక్సికేటెడ్ స్టేట్లోకి పంపించి ఈ ఫోటోలు తీసుకొని ఇంత భారీ ఎత్తున ఎక్స్ట్రాక్ట్ చేయడం జరిగింది. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలనేది కోరిక. అదేవిధంగా ఈ మిర్యాలగూడ డివిజన్లో కానీ ఎక్కడ కానీ ఈ విధంగా ఎవరినన్నా బెదిరించి ఫొటోస్, వీడియోస్ తోటి వాళ్ళని ఎవరన్నా బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసి ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మాత్రం చాలా తీవ్రమైనటువంటి యాక్షన్ తీసుకోబడుతుంది. ఈ విషయంలో మేము ఇలాంటి ఆలోచన ఉన్న క్రిమినల్స్ అందరినీ కూడా చాలా తీవ్రంగా హెచ్చరిస్తున్నామండి. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.